ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 15వ భాగం. గురువు దానికి ప్రాయశ్చిత్తంగా 3 కృచ్ఛ్రవ్రతాలను ఆచరించాలి. గురువుగారిని అసంతృప్తికి గురిచేసిన శిష్యునికి మాత్రం ఆ గురువుగారిని ప్రసన్నుని, సంతుష్టుని చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. గురువుగారిని బాధించిన పాపం పోవాలంటే ఆ గురు ప్రసన్నతే తప్ప మరో దారి లేదు. నిర్దోషులను, అమాయకులను, పాపులని దూషించి దొంగ రుజువులతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు మహాపాపి. వీనికి ప్రాయశ్చిత్తం జితేంద్రియుడై 1 నెల పాటు మంచినీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పాపమోచన మంత్రమును జపించుట. అసత్ ప్రతిగ్రహం అనగా అపసవ్య దానమును పుచ్చుకొనుట కూడా పాపమే. దీనికి 1 మాస పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పయోవ్రతం అనగా పాలనే ఆహారంగా తీసుకునే వ్రతంను చేస్తూ పశువుల శాలలో నివాసముంటూ సదా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గడపడం ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది. వ్రాత్యునికు ఉపనయనం చేసి యజ్ఞం చేయించిన వాని అంటుకునే పాపం 3 కృచ్ఛ్రవ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది. అభిచారక హోమం మంత్రం ద్వారా అపకారం వల్ల వచ్చే పాపానికి అదే ప్రాయశ్చిత్తం. వేదప్లావి 1 సంవత్సరం పాటు ఎవలనే తిని బతకాలి. శరణని వచ్చి ఆశ్రయించిన వానికి దక్షత ఉండి కూడా శరణివ్వని వాడి పాపానికి ఇదే తగిన ప్రాయశ్చిత్తం. గాడిదపై కానీ ఒంటెపై కానీ ప్రయాణించేవాడు 3 ప్రాణాయామాలు చేయాలి. తెలియక అనగా అవి పాపములన్నీ తెలియక చేసిన నగ్న స్నానము, నగ్నశయనము, పగటిపూట రతి అనే పాపాలు కూడా 3 ప్రాణాయామాల ద్వారా నశిస్తాయి. గురుజనులను నీవు అని సంబోధించరాదు. అట్టి పాపము ఆ గురుజనుల ప్రసన్నత వల్ల పోతుంది. బ్రాహ్మణుని కొట్టడానికి వెళ్ళడమే పాపం. దానికి కృచ్ఛ్ర వ్రతమే ప్రాయశ్చిత్తం. క్రోధంలో ఒళ్ళు మరిచిపోయి బ్రాహ్మణుని కొట్టిన పెను పాపం అతి కృచ్ఛ్రవ్రతమును కానీ తీరదు. విఖ్యాతమైన పాపాలను ప్రాయశ్చిత్తాన్ని గురుజనులు అనగా పరిషత్తు నిర్ణయాన్ని బట్టి కూడా చేయవచ్చు. విఖ్యాతం కాని పాపాలకు గుప్త రూపంలోనే ప్రాయశ్చిత్త నిర్ణయం చేయబడాలి. దీని భావమేమనగా 1 వ్యక్తి బ్రహ్మహత్య చేసినట్లు అతనికే తరువాత తెలిసిందనుకుందాం. ఊరిలో ఇంకెవరికీ తెలియదనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి పరిషత్తులో నొకనిని కలుసుకొని తనకి తెలియకుండానే తన వల్ల జరిగిన బ్రహ్మహత్యకు పాపమంటక తప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని వేడితే ఆయన చెప్పేది గుప్త రూపంలోనున్న ప్రాయశ్చిత్త మనబడుతుంది. ఈ ప్రాయశ్చిత్తాలలో కొన్ని ఇలా ఉంటాయి. బ్రహ్మహత్య చేసిన పాపి 3 రాత్రులు గడిచేదాకా ఉపవాసం చేసి విశుద్ధ జలాల మధ్య అనగా నదీ సరోవరాలలో పీకల దాకా మునిగి ఆఘమర్షణ మంత్రాన్ని జపించాలి. 3 రాత్రులు దాటాక వచ్చే పగటిపూట 1 పాలిచ్చే ఆవును సత్పాత్రునికి దానమివ్వాలి. ఈ విధంగా తపించి జపిస్తే అజ్ఞానవశాన తన చేత జరిగిన బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. దీనికే మరొక ప్రాయశ్చిత్తం కూడా చెప్పబడింది. బ్రహ్మహత్యకర్త 1 పగలు 1 రాత్రి వాయుభక్షణ మాత్రమే చేస్తూ శుద్ధ జల మధ్యమంలో అలా నిలబడే ఉండిపోయి తెల్లవారగానే బయటికి వచ్చి లోప్యస్వాహ మున్న 8 మంత్రాలను ఘోషిస్తూ ఒక్కొక్క దానితో 5 ఆహుతులను యథావిధానంగా అగ్నిలో వ్రేల్చాలి. మద్యపానం తెలియక చేసి తెలిసాక పశ్చాత్తాపం నొందినవాడు జలమధ్యములో నిలబడి రుద్రదేవ మంత్రాన్ని జపిస్తూ 3 రోజులు ఉపవాసంతో గడిపి ఆ మరునాడు గుమ్మిడి ముక్కలను కూష్మాండబుచ అంటారు. నేతిలో ముంచి అగ్నికి ఆహుతులను ఇస్తే ఆత్మశుద్ధి కలుగుతుంది. గురుపత్ని గమనం చేసిన పాపి ఇలాగే చేస్తూ రుద్రదేవ మంత్రానికి బదులు సహస్రశీర్ష
మంత్రాన్ని జపించాలి. మిగిలిన పాపాలకు 100 మార్లు ప్రాణాయామం చేయడం లేదా త్రైకాలిక సంధ్యోపాసన బ్రాహ్మణునిచే 11 ఆహుతుల్నిప్పించి రుద్రానువాకములు జపించుట మున్నగునవి ప్రాయశ్చిత్త విధానాలు. బ్రహ్మహత్య తప్ప మిగతా పాపాలన్నీ వాయుభక్షణం మాత్రమే చేస్తూ దినమంతా సూర్యరశ్మి పడే చోట జలంలో ఉండి రాత్రంతా కూడా అక్కడే ఉండి 1000 మార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే నశిస్తాయి. వేదాభ్యాసం చేసే శాంతి పరాయణుడైన పంచయజ్ఞానుష్ఠాత నుండి పాపమే దూరంగా పారిపోతుంది. యమ నియమాలున్న వానికి పాపపుట ఆలోచనలే రావు. బ్రహ్మచర్యం, దయా, క్షమ, భగవద్ధ్యానం, సత్యం, నిష్కాపట్యం, అహింస, ఆస్తేయం, మాధుర్యం, ధమం అనే 10 యమములు స్నానం, మౌనం, ఉపవాసం, యజ్ఞం, స్వాధ్యాయము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, అక్రోధం, గురుభక్తి, పవిత్రత ఈ 10 నియమాలు. మౌనం అంటే శాశ్వతంగా మూగబోవడమని కాదు. కొంతకాలం పాటు కొన్ని వ్రతాలలో భాగంగా మాట్లాడకుండా ఉండడం. ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, మయం, పంచగవ్యాలు వీటిని కుశోదకంతో కలిపి దానినే అన్నానికి బదులు తినడం కుచ్రవ్రతం అవుతుంది. ఒక రోజంతా దీనిని మాత్రమే స్వీకరించి మరునాడు పగలంతా ఉపవాసముండి 2వ రోజు రాత్రంతా పంచగవ్యాలనే స్వీకరిస్తూ ఉంటే దానిని కృచ్ర సాంతపన వ్రతం అంటారు. తొలి రోజు ఆవు పాలు, మరునాడు ఆవు పెరుగు, 3వ నాడు ఆవు నెయ్యి, 4వ దినము గోమూత్రం, 5వ రోజు గోమయం, 6వ రోజు కుశోదకం మాత్రమే స్వీకరించాలి. 7వ రోజు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తే ఈ మొత్తమంతా కలిపి పరమ పవిత్రమైన మహాసాంతపన వ్రతం అనబడుతుంది. పలాశ, గులర, కమల, బిల్వ పత్రాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని నీటిలో వేసి ఉడికించి ఆ రోజంతా ఆ నీటినే త్రాగాలి. అలా 4 రోజులు 4 ఆకులు నీరు, తర్వాత 5వ రోజున కుశోదకం మాత్రం తాగాలి. అంటే ఈ 5 రోజులు ఇంకేదీ తినకుండా తాగకుండా కృషించాలి. ఈ వ్రతాన్ని పర్ణకృచ్ఛ వ్రతం అంటారు. తొలి రోజు వేడి ఆవు పాలను, మలిరోజు వేడి నేతిని, 3వ రోజు వేడి నీటిని మాత్రమే ప్రాశ్న చేసి అనగా నోట్లో వేసుకుని 4వ రోజు పూర్తిగా ఉపవాసముండి పోవాలి. ఈ వ్రతాన్ని మహాతప్త కృచ్ఛ వ్రతం అంటారు. ఈ కృచ్ఛ వ్రతాలు పరమ శుద్ధికరాలు, పవిత్రాలు. కృచ్ఛ వ్రతాలలో మరొకటి పాదకృచ్ఛ వ్రతం. మొదటి రోజు ఏకభుక్తం, మధ్యాహ్నం 12కి భోజనం చేసి మరేమీ తీసుకోకుండా రాత్రి శయనించడం. 2వ రోజు నక్తవ్రతం అనగా రోజంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం భోంచేయడం. 3వ రోజు అయాచితం, ఎవరినీ యాచించకుండా ఇంట్లో వండుకోకుండా ఎవరైనా వచ్చి పెడితే అది ఒక పూట తినడం. 4వ రోజు కటిక ఉపవాసం. ఇదంతా కలిపి పాదకృచ్ఛ వ్రతం అవుతుంది. ఇదే వ్రతాన్ని ఒకే నెలలో 3 మార్లు చేస్తే దానిని ప్రాజాపత్య వ్రతం అంటారు. ఈ వ్రతంలో కూడా భోజనం చేయనప్పుడు 1 మారు చేతి నిండా పట్టు అన్నాన్ని మాత్రమే రోజంతటిలో తిని 4 రోజులు ఉండగలిగితే దానిని అతికృచ్ఛ వ్రతం అంటారు. 12 రోజులు పూర్ణ ఉపవాసం చేయడాన్ని పరాక వ్రతం అంటారు. 21 రోజుల పాటు నీరు లేదా పాలు మాత్రమే తీసుకొని అతికృచ్ఛ వ్రత పాలనం చేయడాన్ని కృచ్ఛ వ్రతమని వ్యవహరిస్తారు. 6 రోజులు కృచ్ఛ వ్రతమొక్కటుంది. నూనెను బాగా పిండి చేసిన పిమ్మట పిగిలిన
నూల పిప్పిని, తొలి రోజు గంజిని, రెండవ రోజు మజ్జిగను మాత్రమే, మూడవ దినము కేవలం జలాన్ని, నాలుగవ నాడు పేలపిండిని, ఐదవ రోజు ఆహారంగా స్వీకరించి, ఆరవ రోజు కటిక ఉపవాసం చేయడాన్ని సౌమ్య కృచ్ఛ వ్రతం అంటారు. ఈ వ్రతాన్నే కొంచెం అతిశయింపచేసి ఒకరోజు తినే పదార్థాన్ని 3 రోజుల పాటు తింటూ మొత్తం 15 రోజులు చేసి 16వ నాడు పూర్ణోపవాసం చేస్తే దాన్ని తులాపురుష సంజ్ఞక కృచ్ఛ వ్రతం అంటారు. కృచ్ఛ వ్రతం అంటారు. చాంద్రాయన వ్రతం అనగా చంద్రుని కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్య నాడు ఒక నెమలి గుడ్డంత అన్నాన్ని తిని రోజుకొక గుడ్డు ప్రమాణాన్ని పెంచుకుంటూ పూర్ణిమ నాడు సంపూర్ణ భోజనం చేసి మరునాటి నుండి అదే కొలతలతో తగ్గించుకుంటూ పోయి అమావాస్య నాడు మరలా నెమలి గుడ్డంత ద్రవ్యాన్నే తిని చేసే వ్రతానికి చాంద్రాయణ వ్రతమని పేరు. మొత్తం నెలలో 240 గ్రాసాల అవిష్యాన్నమును పైన చెప్పిన క్రమంలో తిని ఉండి పోవడానికి విశేష వ్రతమని పేరు. పైన చెప్పిన వ్రతాలను అనుష్ఠిస్తున్న అన్ని రోజుల్లోనూ ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలీన స్నానాలు చేసి పవిత్ర సంజ్ఞక విశేష మంత్రాలు జపిస్తూ గ్రాస పరిమాణంలో అన్నం తినడానికి ముందు ప్రతి గ్రాసాన్ని గాయత్రితో అభిమంత్రితం చేస్తూ ఒక విధమైన నిరాసక్త ఆధ్యాత్మిక ప్రశాంతత జీవనాన్ని గడపాలి. కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వల్ల నశిస్తాయి. ఏదో పాప ప్రక్షాళన కోసం కాకుండా పుణ్యుడు మరింత పుణ్యం సముపార్జన కోసం చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే వాని పుణ్యం పండి దేహాంతంలో చంద్రలోకాన్ని చేరుకుంటాడు. అలాగే ప్రాయశ్చిత్తం కోసం కాకుండా పుణ్యం కోసం కృచ్ఛ వ్రతం చేసేవాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడు. అశౌచం ఆపద్వృత్తి. మునులారా, ఇప్పుడు మృత్యువు ఆవరించాక మనిషికి కలిగే మరణ శౌచాన్ని వర్ణిస్తాను వినండి. 2 ఏళ్లలోపు వయసున్న బాలకుడు మృతి చెందితే వానిని పాతిపెట్టాలి. జలాంజలిని నీయకూడదు. ఆ పాతిపెట్టవలసిన చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపల ఉండాలి. శ్మశానం కారాదు. శవాన్ని గంధమాల్య అనులేపనాదులతో బాగా అలంకరించాలి. మనుస్మృతిలో 2 ఏళ్ళు దాటి ఉపనయనమయ్యేలోగా మరణించిన బాలకుని బంధుగణమంతా కలిసి శ్మశానానికి కొనిపోయి లౌకికాగ్నితో యమసూక్త పారాయణ చేస్తూ చితిపై దహనం చేయాలి. ఒడుగై మరణించిన బాలునికి అన్ని క్రియలను అహితాగ్నితో సమానంగా చేయాలి. మరణతిథికి 7వ లేదా 10వ రోజున ముందుగా అతని వర్ణంలో గోత్రంతో నుండు పరిజనులు సమాన గోత్ర సమాన పిండ సమనోదక జనులు అపనహ సోసుచ ధమన అనే ఋగ్వేదం మంత్రాలతో దక్షిణం వైపు తిరిగి యథాసంభవంగా అంటే వీలైనంతగా ఇంటికి దూరంగానున్న జలాశయానికి పోయి జలాంజలును ఇవ్వాలి. ఇలాగే మాతామహునికి, ఆచార్య పత్నికి, ఇతరులకు కూడా ఇవ్వాలి. ఉపనయనమైనాక మరణించిన వానికి కూడా సంపూర్ణ కర్మకాండను నడిపించాలి. మిత్రుడు, వివాహిత స్త్రీ, సోదరి మొదలైన వారు, వదిన, మామగారు, ఋత్వికులు మరణించినప్పుడు ఆయా ఆత్మల అభ్యున్నతికై జలాంజలులిస్తూ పేరుని గోత్రాన్ని చెప్పి ఒకేసారి జలాంజలి నివ్వాలి. ఈ జలాంజలులనే ధర్మోదకాలని కూడా అంటారు. పాకందులు, పతితులు పోయినప్పుడు ధర్మోదకాల తంతు ఉండదు. బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండి పోయిన యువ సన్యాసి, వ్రాత్యుడు, వ్యభిచారిణీయగు స్త్రీకి కూడా ధర్మోదకాలు ఇవ్వరు. తాగుబోతికి, ఆత్మహత్య చేసుకున్న వారికి కూడా అశౌచం ఉంటుంది కాబట్టి వారు జలాంజలకు అర్హులు కారు. వ్యక్తి మరణించినప్పుడు పెద్ద పెట్టున ధ్వనులు చేస్తూ రోదించడం నిషిద్ధం. జీవుల స్థితి అనిత్యమనే జ్ఞానం కనీసం
అప్పుడైనా ఉండాలి. యథాశక్తిగా శ్మశానానికి కొనిపోయి దహనక్రియను గావించి స్వజనులంతా ఆ వ్యక్తి ఇంటికి రావాలి. ద్వారంలో ప్రవేశిస్తూనే వేపాకును నమిలి ఆచమనం చేసి అగ్ని, జలం, పేద, తెల్ల ఆవాలు ఈ నాలుగింటిని ముట్టుకొని రాతిపై పాదాలను ఒక్క క్షణం ఉంచి అప్పుడు నెమ్మదిగా ఇంటిలోనికి రావాలి. ఎవరి ప్రేతాన్ని ముట్టుకొని శ్మశానంకెళ్లకుండా ఇంటికి వచ్చినా ఇంటిలోకి ప్రవేశిస్తూ ఈ విహిత కర్మనంతటిని ఆచరించాలి. దహనం పూర్తయ్యేదాకా కానీ దహనక్రియకు కానీ మరుభూమిలో ఉండి వచ్చిన సపిండులు అక్కడే స్నానం చేసి ప్రాణాయామం చేస్తే శుద్ధులవుతారు. పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. ప్రేతానుగమనమే పుణ్యము. ఆ రోజు భోజనం మానకూడదు, కానీ వారు పెట్టినదేది తినాలి, అడగకూడదు. పరిజనులంతా విడివిడిగా 3 రాత్రులు నేలపైనే శయనించాలి. పిండయజ్ఞానంతరము మృత వ్యక్తినుద్దేశించి విహిత పిండదాన ప్రక్రియానుసారము జంజమును అపసవ్యము చేసుకొని 3 రోజుల దాకా పిండరూప అన్నాన్ని మౌనంగా భూమిపై పెడుతుండాలి. శార్థం పెట్టే అధికారమున్న వ్యక్తి నీలాకాశం క్రింద నిలబడి ఒక శిఖ్య మట్టి పాత్రతో నీటిని, మరొక మట్టి పాత్రతో పాలని ఆ ప్రేతాత్మకు సమర్పించాలి. ఆ సమయానికి ఆ అధికారికి ఏదైనా అశౌచం ఉంటే దానిని స్మార్తాగ్నిలో చేసే నిత్యకర్మ అగ్నిహోత్రం, దర్శపూర్ణ మాసం విహిత స్మార్తాగ్నిలో సాయం, ప్రాతః హోమం అనుష్ఠానం ద్వారా శృతిలో ఆజ్ఞాపింపబడిన పద్ధతి ద్వారా శుద్ధి చేసుకొని శార్ధకర్మను తప్పనిసరిగా చెయ్యాలి. దంతములు మొలవకముందే పిల్లలు మరణిస్తే వారి బంధువులకు ఖననం జరిగిన వెంటనే శుద్ధి లభిస్తుంది. దంతాలు మొలిచాక పుట్టుజుత్తులు తీయించకముందు మృతి చెందిన పిల్లలు బంధువులకు ఒక రాత్రి ఒక పగులు అశౌచం ఉంటుంది. చూడాకరణమై ఉపనయనం కాక చనిపోయిన బాలల బంధువులకు 3 రాత్రులు గడిచేదాకా అశౌచం ఉంటుంది. ఉపనయనమైన తరువాత మృతి చెందిన వాని బంధువులలో సపిండీకులకు 10 రాత్రుల దాకాను, సమానోదకులకు 3 రాత్రుల దాకాను అశౌచం ఉంటుంది. 2 సంవత్సరాల వయసు రాకుండానే మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు 10 రాత్రులు గడిచేదాకా అశౌచం ఉంటుంది. పరివారంలో జననమో మృతియో జరిగినా ఈ 10 రాత్రుల మైల పట్టింపులో తేడా ఉండదు. సపిండులు మరణిస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు 10, 12, 15, 30 దినాల మైల ఉంటుంది. పెండ్లికి, నిశ్చితార్థానికి ముందు చూడాకరణ తరువాత మృతి చెందిన కన్య బంధువులకు ఒక పగలు ఒక రాత్రి గడిచాక శుద్ధి అవుతుంది. దంతాలు మొలిచేలోగానే మృతి చెందిన బాలకుని ఖననం బదులు అగ్ని సంస్కారం చేస్తే 1 రోజు దాటగానే శుద్ధి జరిగిపోతుంది. గురువు అంతేవాసి, ఆశ్రమంలో ఉండేవాడు, శిష్యుడు వేదాంగ ప్రవక్త, బంధువు శ్రోత్రియుడు, వేదాలలో ఒక శాఖని బోధించిన వాడు, అనౌర పుత్రుడు దత్తపుత్రుని వంటివాడు, రాజు, తెలిసిన మనిషి మృతి చెందిన వార్త తెలియగానే కానీ దహనానంతరం కానీ స్నానం చేయగానే శుద్ధి జరిగిపోతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డవారికి అంతే. సత్రమును 24 గంటలు ప్రజల కోసమే ఆశించకుండా నడిపేవాడు, అన్నం ఉచితంగా పెట్టేవాడు, కృచ్ఛ్ర చాంద్రాయనాది వ్రతాలు చేస్తున్నవాడు, బ్రహ్మచర్య దీక్షలో నున్నవాడు, వానప్రస్థి, బ్రహ్మవిధుడైన సన్యాసి, వీరు మానవాతీతులలోనూ ఏమో గాని వీరికి ఎవరు పోయినా మైల అంటదు, ఎట్టి అశౌచము ఉండదు. దాన కార్యక్రమానికి సిద్ధం చేయబడిన సామగ్రికి, వివాహ నిమిత్తం కూర్చబడిన ద్రవ్యానికి, సంగ్రామ సమయంలో అభయంతో నున్న ప్రజలకి మైల ఉండదు. అలాగే వరదల వంటి భయంకర విపత్కరాల పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి, అరాచక విప్లవ ప్రాంతాలలో జీవిస్తున్న వారికి ఏ మైల అంటదు. గ్రీష్మ ఋతు ప్రభావం వల్ల కుంచుకుపోయిన జలాశయం మళ్ళా నీటితో నిండేదాకా ఎటువంటి శుద్ధి కార్యక్రమాలకు పనికిరాదు. అంటే జలాశయానికే శుద్ధి అవసరం, అది నీటితో నిండినప్పుడే అవుతుంది. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు, క్షత్రియ లేదా వైశ్య వృత్తులను స్వీకరించవచ్చు. వైశ్యుడి
వైశ్యుడి వృత్తి అమ్మకమే అయినా అతడు ఎట్టి ఆపత్కర పరిస్థితిలోనైనా వైశ్య వృత్తి చేసే బ్రాహ్మణుడు పండ్లు, సోమలత, వస్త్రాలు, లతలు, ఔషధీలతలు, పాలు, పెరుగు, నెయ్యి, నీరు, నువ్వులు, అన్నము, రసము, ఉప్పు, తేనె, లక్క, అవిష్యాన్నము, మణులు, చెప్పులు, మృగచర్మము, మాంసము, సుగంధ ద్రవ్యాలు, మూలాలు వీటిని అమ్మరాదు. బ్రాహ్మణుడు తన శ్రౌత స్మార్త యజ్ఞపూర్ణకతకై కావలసిన ధాన్యాన్ని ఆవశ్యకములైన మందులను, తిలలు విక్రయించి కొనుక్కోవచ్చును. అది ఆపత్కాలంలోనే. అప్పుడు కూడా లవణాధికములను అమ్ముకొనరాదు. తన వైయాక్తిక యజ్ఞాలను చేసుకుంటూనే ఆపద్ధర్మంగా ఇతర వృత్తులను చేయు బ్రాహ్మణుడు సూర్యుని వలె నిష్కలుషితంగానే ఉంటాడు. అతని బ్రాహ్మణ్యానికి విరుగు ఉండవు. వ్యవసాయం, పశుపాలనము కూడా అప్పుడు తప్పు కాదు. అయితే గుర్రాలను అమ్ముకోరాదు. ఆపత్కాలంలో అనివార్యమైనప్పుడు గృహస్థ బ్రాహ్మణుడు కూడా భిక్షమెత్తుకోవచ్చును. ఇది 3 రోజుల వరకే అంగీకార్యము. ఆ బ్రాహ్మణుడి నుండి ధాన్యమును భిక్షగా పొందిన బ్రాహ్మణుడు దానిని 1 రోజు మాత్రమే ఆకలి తీర్చుకొనుటకు వాడుకోవాలి. ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. అప్పుడు అతని పాలకుడైన రాజు అతని వంశము, రీతి, శాస్త్రాధ్యయనము, వేదజ్ఞానము, తపము, జపము మున్నగు వైశిష్ట్యాలను విచారించి ఆ బ్రాహ్మణుడు ధర్మానుకూలంగా జీవించగలిగే ఏర్పాటు చేయాలి అని యజ్ఞవల్క మహర్షి చెప్పాడు. పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు, ప్రాయశ్చిత్త కర్మలు తెలుసుకుందాం. సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాస మహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు. శౌనకాచార్య, ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి. కల్ప ప్రారంభంలో మన్వాది ఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. కలియుగంలో దానమే ధర్మం, పాపము శాపము సర్వాంతర్యాములుగా పరిడివెళ్ళే ఈ కలియుగంలో పాపాన్ని అంతం చేయలేము. పాపం చేసిన వారిని మాత్రమే పరిత్యజింపవలసి ఉంటుంది. సత్యకృతయుగంలో పాపాత్ములుంటే ఆ దేశాన్నే ఋష్యాదులు త్యాజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్ని, ద్వాపరయుగంలో పాపి కుటుంబాన్ని త్యాజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది. కాబట్టి పాపిని మాత్రమే త్యాజించగలరు. మనిషి ఆచారం, సదాచారం, శౌచాచారం ద్వారానే అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజ, పూజనం, అతిథి సత్కారం అనే 6 సత్కర్మలను ప్రతిదినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు కానీ, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి కానీ కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు. క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాధికములను చేయిస్తూ న్యాయసమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈ పై 3 వర్ణాల వారికి నిష్కపటంగా సహకరిస్తూ దేహ సౌభాగ్యానికి ఊతమివ్వాలి. తినకూడనివి తినడము, దొంగతనము, పోకూడని చోటికి పోవడం మనిషి పతనానికి కారణాలవుతాయి. వ్యవసాయం చేసేవాడు అలసిపోయిన ఎద్దుని మరలా కాడికి కట్టరాదు. దానిచేత బరువులను మోయించరాదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞం వీటిని మానరాదు. బ్రాహ్మణులకి నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూర కర్ముల విషయంలో మొగమాటానికి, స్వార్థానికి తావివ్వకుండా ప్రవర్తించాలి. నువ్వులను, నేతిని అమ్ముకోరాదు. పంచసునాజనిత దోషం పోవడానికి బలి, వైశ్వ దేవ హోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన లేదా పంటలోని 6వ భాగాన్ని రాజుకి,
20వ భాగాన్ని దేవునికి, 33వ భాగాన్ని బ్రాహ్మణులకి ఇవ్వాలి. దీనివల్ల కృషి, హింస, పాపం ప్రక్షాళనమవుతుంది. ఈ విధంగా ఇవ్వకపోతే, పన్ను ఎగ్గొడితే పాపం వస్తుంది. అది దొంగతనంతో సమానమైన పాపం. పరాశరుడు ఏ వర్ణానికి ఎన్నాళ్ళు మృత్యు అశౌచముంటుందో యజ్ఞవల్కునికి ఇలాగే చెప్పాడు. బంధువులలో ఈ మైల 4 తరం దాకా 10 రోజులు, 5వ తరంలో 6 రోజులు, 6వ తరంలో 4 రోజులు, 7వ తరంలో 3 రోజులు ఉంటుంది. పరదేశంలోనున్న బాలకుడు పోతే మృత్యు అశౌచం పెద్దగా ఉండదు. వార్త వినగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అయిపోతుంది. గర్భపాతాలలో బిడ్డ మరణించినప్పుడు తల్లి ఎన్నవ నెల గర్భవతి అయి ఉండినదో అన్ని రోజులు అశుచి ఆ బిడ్డ బంధుగణానికి ఉంటుంది. 4వ నెల వరకు జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమని, 6 మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే గర్భపాతమని అంటారు. శిల్పాకారుడు, మేదరవాడు, రాజు, రాజగురువు, శ్రోత్రియ, బ్రాహ్మణుడు, దాసదాసీ జనము, మృత్యులు వీరిలో ఎవరు పోయినా వారి సంతానానికి తప్ప మైల ఉండదు. పురిటి మైల అనగా పిల్లలు పుట్టినప్పుడు కలిగే అశుచి కన్నతల్లికే 10 రోజుల పాటు ఉంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం లేదా యజ్ఞం తలపెట్టి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మృత్యు లేదా పురిటి వార్త తెలిసినా ఆ ఉత్సవం చేయువారికి, అందులో పాల్గొన్నవారికి అశుచి ఉండదు. అనాథ శవాన్ని మోసేవారికి ప్రాణాయామ మాత్రమున శుద్ధి కలుగుతుంది. తెలిసి శూద్ర శవాన్ని మోసిన వారికి మాత్రం 3 రాత్రులు వరకు అశుచి. మంచివాడు సచ్చరిత్రుడైన పతిని మదమెక్కి వదిలేసిన స్త్రీ 7 జన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానే పోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది. ఔరసుడు, క్షేత్రజ్ఞుడు ఒకే తండ్రికి పుడితే ఆ తండ్రి పోయినప్పుడు 2 రకాల వాళ్ళు పిండదానం చేయవచ్చును. పరివెత్త, అన్నకు పెళ్లి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడు పరివిత్తి అంటారు. తమ్ముడికి వివాహం జరిగిపోయి తాను అది లేకుండా ఉండిపోయిన అన్న. ఈ 2 రకాల వారికి కృచ్ఛ్ర వ్రతం చేసుకునే దాకా శుద్ధి లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛ్ర వ్రతం చేయాలి. కన్యాదాత అతికృత్యం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పౌరోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడు కానీ వీరికి శుద్ధి లేదు. అన్న గోనివాడో, మరుగుజ్జో, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగవిహీనుడో అయితే మాత్రం తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చును, దోషం లేదు. నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్త అయిన కన్య ఆ వరుడు పరదేశమేగిపోయి ఇక రాడని తెలిసినా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడై పోయినా ఆమె వేరొకరిని వరించి వివాహం చేసుకొనవచ్చును. పతితో పాటు సతీధర్మమును అనుసరించి అగ్నిప్రవేశం చేయు స్త్రీ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్ల పాటు స్వర్గంలో నివాసం ఉండగలదు. కుక్కకాటుకి గురైనవాడు ఔషధ సేవనం గావించి గాయత్రీ మంత్రాన్ని జపిస్తే అశౌచ్యం పోతుంది. స్వయంగా దాన్ని చంపించే అర్హత లేని వారు బ్రాహ్మణుని ఎవరినైనా ఆశ్రయించి ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చును. ఆయన అస్థికలను సేకరించి మరలా మంత్రపూర్వకంగా ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్ని తెచ్చి అంతకుముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే ఇక్కడి పరిజనులు తమ గృహాలలోనే కుశలతో ఆ వ్యక్తి శరీరాన్ని తయారు చేసి అగ్నికి ఆహుతి చేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రి అయితే మృగచర్మంపై 600 పలాశ ఆకులను అతని ఆకారంలో పరిచి శిష్ణ భాగంలో, వృషణ భాగంలో అరణి పెట్టి కుడిచేతి జాగాలో అన్నం కుండని, ఎడమచేతి జాగాలో యజ్ఞపాత్రని ఉంచాలి. వక్షోభాగంలో సోమరసం
తయారీలో వాడే రాతి నుంచాలి. ముఖభాగంలో నేతిలో ముంచిన తిలలను, తండులాలను, నేత్రాల వద్ద నేతికుండను ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోరు ప్రాంతాలలో చిన్న చిన్న బంగారు ముక్కల నుంచే పద్ధతి కూడా ఉంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలను ఉంచి ఆ అగ్నిహోత్రి ఊహకల్పిత కళేబరాన్ని అసౌ స్వర్గయ లోకాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ నేతిని ఒక ఆహుతినిచ్చి అగ్నికి ఆహుతి చేస్తే ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలిలో దేనిని వధించినా ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేస్తే పాపం పోతుంది. 4 కాళ్ల పశువును, గోవును కాదు దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి ఉపవసించి గాయత్రిని జపిస్తే పాపశాంతి కలుగుతుంది. శూద్రుని వధిస్తే కృచ్ఛ్ర వ్రతం చెయ్యాలి. వైశ్యుని హత్య చేస్తే అతికృచ్ఛ్ర వ్రతం చెయ్యాలి. క్షత్రియుని చంపితే 22 బ్రాహ్మణుని మృతి నొందిస్తే 30 చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.